కోపెల ఆర్సీఎం చర్చ్‌కి సంబంధించిన విషయంలో లైవ్‌లో అక్కడున్న పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో చేయబోతున్నాను. సాయంత్రం అందరూ లైవ్‌లోకి రావాలని కోరుతున్నాను. అది 4 గంటల నుంచి 5, 5:30 ఆ టైంలో లైవ్‌లోకొస్తాను. ముఖ్యంగా చర్చ్ ప్రాపర్టీ అనేది ఒక ఊరికి, ఒక పేటకి, ఒక ఆర్గనైజేషన్‌కి సంబంధించింది కాదు. ఎంటైర్ ఆల్ క్రిస్టియన్ మనోభావాలతో, విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. చర్చ్‌ని గ్రామాల వారీగా విడగొట్టుకుంటాం, ప్రాంతాల వారీగా విడగొట్టుకుంటాం, సంస్థల వారీగా విడగొట్టుకుంటాం అంటే వరల్డ్ క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయదు. ఎందుకంటే చర్చ్ అనేది ఒక ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాదు. ప్రపంచ క్రైస్తవ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అనేది ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రజానాయకులు గుర్తుపెట్టుకోవాలి, గ్రామ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. నేను క్రైస్తవుడిని అనుకునే ప్రతి ఒక్కడు కూడా చర్చ్ అనేది నాకు సొంతం, మా ఊరికి సొంతం, ఇతరులకు మా ఊరు చర్చ్‌తో సంబంధం లేదు అనే ఆలోచన ఎవరు చేసినా తప్పది. బైబిల్ సాంప్రదాయానికి, నిజ క్రైస్తవ విశ్వాసానికి అది సరిపడదగినటువంటిది కాదు అనేటటువంటి విషయం నేను క్రైస్తవుడిని అని ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. అందుచేత చర్చ్ అనేటటువంటి దాన్ని ప్రపంచ క్రైస్తవ విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా గుర్తెరిగి రాజకీయ నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇతరులు ఎవరైనా సరే చర్చ్ అనేటటువంటి అంశం దగ్గరికి వచ్చేసరికి కొంచెం అన్నీ దగ్గర పెట్టుకుని అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలు, అందరి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఏ కార్యాచరణ అయినా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు చర్చ్‌తో అనుబంధంగా ఉండేటటువంటిది అక్కడ బిలీవర్స్ కంటే ముఖ్యంగా సంఘ నాయకుని పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే ఆ చర్చ్‌కి సంబంధించిన ఫాదర్‌ని కానీ, పాస్టర్‌ని కానీ పిలిపించి వారి ఆలోచన విధానాన్ని తీసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వాలైనా, పెద్దలైనా, అధికారులైనా నిర్ణయాలు చేయడం అనేది మంచిది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కోపెల్ల వంతెన దగ్గర ఆర్సీఎం చర్చ్‌కి సంబంధించిన విషయంలో లోకల్ పాలిటిక్స్ చేస్తున్న ఒక దారుణమైన అంశాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ లైవ్‌లోకి వస్తారని ఆశిస్తున్నాను.